అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు సంతృప్తిగా ఉంది. ఎందుకంటే నా భార్య డ్యూటీకి వెళ్తుంది, బస్కు ఫ్రీగా వెళ్తుంది. ప్లస్ మొన్న కరెంటు బిల్లు కూడా వచ్చింది, 0 బిల్లు వచ్చింది నాకు. సో నేను హ్యాపీ. అంటే నేను ఇంతకుముందు చదువుకునేటప్పుడు యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్ మార్కెటింగ్ 2 చేస్తాను నేను. ఓటు ఎందుకు వేయాలి, మా వల్ల మనకు ప్రయోజనాలు ఏంది అని అనుకునేటోడిని. కానీ సరే వేద్దాంలే అనేసి వేసిన నేను. కానీ కాంగ్రెస్కి వేసిన. కానీ నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఉంది. మనం ఇట్లా ఓటు కూడా వేయడం ద్వారా కూడా నాకు ఇన్ని ప్రయోజనాలు అందుతాయి అని ప్రతి ఓటును కూడా అనుకునే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అవుతుంది. అంటే ఈ 2 విషయాలు ఇచ్చినంత మాత్రాన కాదు. సో ముందు కూడా మంచిగా ఏది పాలన అనేది కొనసాగిస్తుందని నా యొక్క నమ్మకం. ఎందుకంటే వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ డన్ అనే సామెత ఉన్నది. సో అది స్టార్టింగే 6 పథకాలు ఇచ్చిండ్రు, అవి కొన్ని నెరవేరుస్తున్నారు. సో నాకు ఏది వెల్ బిగన్ ఈజ్ ఆఫ్ డన్ అన్నట్టుగా ఇంగ్లీష్లో సామెత ఉన్నట్టుగా నాకు తెలిసి మళ్ళీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అనుకుంటాను నేను. ఇలా ఉంటే ఖచ్చితంగా వస్తుంది, గ్యారంటీగా. అంటే గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంది కదన్న, అంటే వారున్నప్పుడు మీరు ఎటువంటి పథకాల ద్వారా లబ్ధి పొందలేని చెప్పుకోవచ్చా? వాళ్ళు ఉన్నప్పుడు నాకు వైట్ రేషన్ కార్డు వచ్చింది. అంటే కొన్ని కాకపోతే ఏంటంటే ఎడ్యుకేషనల్ గురించి పట్టించుకోలేదు, డిఎస్సి అనేది వేయలేదు ఇంతవరకు. అంటే కొన్ని ఒక్కసారేమో వేసినట్టుంది అంతే. మొత్తం మీద ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్ పట్టించుకోకపోవడం మూలన ఆ చదువుకునే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళి ఊర్లు మారాల్సి వచ్చేది. కాకపోతే కొన్ని బాగానే ఉన్నాయి ఆ గవర్నమెంట్ అప్పుడు కూడా. సో ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఒక్కటే పట్టించుకోలేదు పోయిన ప్రభుత్వం. ఇన్కేస్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే ఉద్యోగ అవకాశాలు ఇవ్వన్నారు కదా, ఒక విధంగా ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ అధికారం ఉందంటే దానికి కారణం నిరుద్యోగులు అని చెప్పుకోవచ్చు. పోనీ ఇప్పటికైనా మరి నిరుద్యోగుల యొక్క జీవితాలు మారుతాయని చెప్పుకోవచ్చు అన్న కాంగ్రెస్ వచ్చాక? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కూడా పథకాలు కాబట్టి ఫ్యూచర్లో ఆయనకి ఇప్పుడే కాబట్టి అధికారంలో ఏమి అనేది ఇంతకుముందు వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడే కదా కొత్తగా వచ్చింది. అప్పుడప్పుడే ఎమ్మటే కాదు కదా సార్. సో కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం తీసుకున్నా కూడా కానీ ఎఫిషియన్సీగా మంచిగా తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన 0 లెవెల్ నుండి వచ్చిండు రేవంత్ రెడ్డి సారు. సో 0 లెవెల్ నుండి వచ్చిండు కాబట్టి అతని కష్టం అంటే ఏందనేది మొత్తం తెలుసు. కానీ ఇప్పుడే సీట్కి వచ్చిండు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. ఆ తర్వాత మాత్రం ఇక బాగానే దూసుకెళ్తామని అనుకుంటున్నాను నేనైతే. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఉచిత పథకాల మీద ఫోకస్ చేస్తుందన్న, అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు? ఉచిత పథకాలు మంచిగా అని చెప్పుకోవచ్చు, లేదంటే ఉద్యోగ అవకాశాలు మంచిగా అని చెప్పుకోవచ్చు? లేదు, ఉచిత పథకాలు మంచిదే, ప్లస్ ఉద్యోగ అవకాశాలు కూడా దాంతో పాటుగా 2 కూడా బ్యాలెన్స్ చేయాలి. మరి దీన్ని వదిలేదు దాన్ని వదిలేదు, ఎడమ కుడి లెక్క 2 ఇటు మరి అని అన్ని ఉచిత పథకాలు ఇవ్వద్దు. కొంచెం ఉచిత పరంగా కొద్దిగా ఇచ్చేసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి ఇక మిగతా అంతా కూడా ఇది ఉద్యోగాల మీద ఫోకస్ పెడితే అప్పుడు కొంచెం బాగుంటుంది అంతే. అన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు డెవలప్మెంట్ అంటే ఏంది? దేన్ని ఏ సెక్టర్ డెవలప్ చేస్తే, అసలు దేన్ని డెవలప్ చేస్తే మేబీ మన స్టేట్ కానీ కంట్రీ కానీ డెవలప్ అవుతుందని చెప్పుకోవచ్చు? మెయిన్గా ఎడ్యుకేషనల్ ఫీల్డ్ని ఎవరైతే పట్టించుకుంటారో అది ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చదువు ఉంటేనే కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకున్నా, నేను ఎక్కడో మారుమూల గ్రామం నుండి, మాది వరంగల్ డిస్టిక్ చిన్న ముప్పారం గ్రామం మాది. నేను ఎక్కడో మారుమూల గ్రామంలో చదువుకున్నాను. నేను చదువుకున్నా కాబట్టి నేను ఇప్పుడు ఈ రోజుల్లో నేను హైదరాబాద్లో నేను జాబ్ చేయగలుగుతున్నా. ఒకవేళ నేను చదువుకోలేదు అనుకోండి, అసలు నేను హైదరాబాద్ అంటేనే నేను రాకపోతాను. మేము మళ్ళీ అక్కడే విలేజ్ పల్లెటూరు వాతావరణంలో ఉండుకుంటే ఏదో ఒకటి కూల్ నాలెడ్జ్ చేసుకుని ఉన్నది. కాబట్టి ఫస్ట్ ఏంటంటే చదువు ఎడ్యుకేషన్ ఫీల్డ్ అనేది కంపల్సరీ దాన్ని గ్రోత్ చేయాలి. తర్వాత అది గవర్నమెంట్కు లబ్ధి చేకూరుతుందా లేదనేది కాదు, కానీ మిగతా గవర్నమెంట్ మాత్రం ఎడ్యుకేషన్ ఫీల్డ్ మాత్రం పట్టించుకోవాలి ఫస్ట్. అప్పుడు మాత్రమే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది డెవలప్మెంట్ పరంగా. ఇక రాజకీయ పరంగా అంటే ఇక చాలా ఉంటాయి అవన్నీ. అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రజలకు దేని పట్ల ముందుకెళ్తే బాగుంటుంది? అసలు రాజకీయ నాయకుడు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి? ఎటువంటి నాయకుడు ఉంటే సమాజం మారుతుందని చెప్పుకోవచ్చు? రాజకీయ నాయకుడు కరెక్ట్గా ఉండాలంటే అన్నీ చూసుకోవాలండి, ఒకదానిలో కాదు, ఇటు అన్ని లెవెల్స్ అన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్ డ్రైవ్ చేస్తాం, ఒక క్లచ్ దొక్కుతూనే అది ముందరికి కాదు, దాన్ని చేస్తూ గేరు క్లచ్ బ్రేక్ ముందర ఎవరు వస్తారు, పక్కన ఎవరు వస్తారు, ముందెవరు చదువుతారు, వెనక ఎవరు, ఇవన్నీ చూసుకోవాలి ఒక కార్ డ్రైవ్ చేసేటప్పుడు. అదేవిధంగా ఒక సీఎం కూడా ఈ విధంగా అన్నీ చూసుకోవాలి, అన్ని ఫీల్డ్లను పట్టించుకోవాలి. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. కాకపోతే ఇది కొంచెం కష్టసాధ్యం అవుతుంది, కానీ ఓపికగా ఇది చేయాలండి. ఎవరైతే ఇట్లా చేస్తారో అన్ని ఫీల్డ్ను పట్టించుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికి కూడా వాళ్ళే ఉంటారు ముఖ్యమంత్రి, అది మాత్రం గ్యారంటీ. అంటే ఇప్పటికే ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, ఇక కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి ఉద్దేశించి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఇక కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర వహిస్తుందంటారా, లేదంటే ఏ పార్టీ ఎక్కువ స్థానంలో గెలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు?
నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కర్ణాటకలో కూడా కాంగ్రెసే ఉంది, ఇప్పుడు మన స్టేట్లో కూడా కాంగ్రెసే ఉంది. నాకు తెలిసి అయితే అధికారం కొన్ని సీట్లు ఎక్కువ గెలిచే అవకాశం ఉంటుందని అనుకుంటున్నా. కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ బీజేపీకి పోటీగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. బీజేపీని అయితే డామినేట్ చేయలేదు, కాబట్టి దానికి సరిసాటుగా కొంచెం నియర్ బై ఉండొచ్చు అనుకుంటున్నాను. సెంట్రల్ చెప్పలేమండి, తారుమారు అయ్యే అవకాశం కూడా ఉండవచ్చు, చెప్పలేము. కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాం, కానీ కొంచెం టఫ్ కాంపిటీషన్ అది. అంటే ఇప్పటికే ఏ ప్రభుత్వం నుంచి ఏ నాయకుడు చేంది మోదీ గారు చేశారు, రామ మందిరం ఉందంటే మోడీ గారు కారణం అంటున్నారు. ఇదేమన్నా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ పార్లమెంట్ ఎన్నికలు. ఒక పరంగా చూసినట్లయితే రామ మందిరంతోనే కాకుండా ఇందులో ఎక్కువ ఉంటుంది మనకి. కానీ మిగతా ముస్లిం క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారు కదా, సిక్కులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇండియన్ పార్లమెంట్ ఎన్నికలు అంటే ఒక హిందూ దృష్టిలోనే కాదు, కాకపోతే మెజారిటీ పీపుల్ అనేది హిందువులు ఉండొచ్చు, కానీ అన్ని రంగాల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక్క రామ మందిరం అనేది కాదు, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఉండాలి. సో ఎటువంటి చెప్పలేము, గెలిస్తే మాత్రం అది కష్టంగా బీజేపీ రావచ్చు. ఒకవేళ బీజేపీ గెలిచినా కూడా టఫ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది.